హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఇక్కడ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో రాయలసీమ కదిరి అమడుగురు ప్రాంతంలో తయారు చేసే పప్పు ఎలా తయారు చేయాలో వాటితో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని నాశనం చేసే విషయాలు కొన్ని నేను చెప్తాను. ఏమంటే చాణక్యుడు ఏం చెప్పినాడంటే తన నీతిలో భర్త తన భార్యకు శత్రువుగా ఎలా మారతాడో లేదా భార్యాభర్తల మధ్య సంబంధం ఎందుకు విచ్ఛిన్నమవుతుందో వివరిస్తాడు. ఈ విషయాలన్నీ సరిదిద్దుకుంటేనే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అవేవేవంటే ఎగతాళి. జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. సంతోషము మరియు దుఃఖము ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి కదా. కష్ట సమయాల్లో భాగస్వాములిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టకూడదు. భార్యాభర్తలు ఒకరికొకరు ఏ విషయంలోనూ ఎగతాళి చేసుకోకూడదు. అంతే కదండి. జీవిత సమస్యలకి కారణమని ఒకరిని ఎగతాళి చేయడము మరియు ఎగతాళి చేయడం వల్ల మీకు మరియు వారికి మధ్య అంతరం ఏర్పడుతుంది. కాబట్టి జీవితంలోని చిన్న చిన్న విషయాలను విస్మరించడము నేర్చుకోండి. మీరు ఇలా చేయకపోతే మీ వివాహ జీవితం త్వరగా కూలిపోయే అవకాశం ఉంది. సంభాషణ లేకపోవడం. మీ వైవాహిక జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదనలు సర్వసాధారణం. కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేయకండి. సంభాషణ లోపిస్తే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని కూడా చెప్తున్నాడు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చేసి కోపం తెచ్చుకోవడం. ఈ కోపం భార్యాభర్తల మధ్య ఉన్న అన్ని సంబంధాలను ముగించడానికి దారితీస్తుంది. కోపానికి చేతికి జ్ఞానాన్ని ఇవ్వకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కోపంగా ఉన్నప్పుడు కఠినంగా ప్రవర్తించకూడదు. సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ముఖ్యము. ఈ కోపం విషయంలో తీసుకుంటే నేను మా ఆయన కూడా ఎప్పుడు గొడవ పడుతుంటాం, కానీ ఒకరు మాట్లాడుకోకుండా ఒకరం ఉండలేమన్నమాట. నెక్స్ట్, అధిక ఖర్చులు. జీవించడానికి డబ్బు చాలా అవసరం. భార్యాభర్తలు ఇద్దరు కూడా డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటేనే అనుకూలత సాధ్యమవుతుంది. అంతే కదండి. ఇప్పుడు భార్యకు తెలియకోకుండా భర్తకు తెలియకోకుండా భార్య వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకందరికీ ఇస్తూ ఉంటే మధ్యలో వారి సంసార జీవితం, వారి పిల్లల జీవితమే కదా నాశనం అయిపోయేది. సో కాబట్టి ఇది ఇద్దరు కూడా ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత పొదుపు చేసుకోవాలో ఇవి భార్యాభర్తలు ఇద్దరు డిస్కషన్ చేసుకోవాల్సిన విషయము. వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పడం. భార్యాభర్తలు చేసే పెద్ద తప్పు ఏమంటే భార్యాభర్తలకు ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఉన్న గొడవ ఏదైనా కానివ్వండి మూడో వ్యక్తికి చెప్పకూడదు, మూడో వ్యక్తికి తెలియకూడదు అన్నమాట. ఈ రహస్యాలను ఎవ్వరికి కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు. అప్పుడే మన వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్య రాదనమాట. అదేవిధంగా పదే అబద్ధం చెప్పడం. ఒక్కసారి భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, నమ్మకం మరియు విశ్వాసం ఆధారపడి ఉంటాయి. నేనైతే నా విషయంలో చెప్తున్నానండి. నేను ₹1 కూడా మేమైతే మాత్రము ₹1 తీసుకున్నా కూడా నేను మా ఆయన ₹1 తీసుకోవాలనుకున్నా నాకు ఇలా ఇద్దరము అన్యోన్యంగా ఉంటామండి. ఇంకా ఏం చెప్తున్నారంటే పదే అబద్ధం చెప్పడం. భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, నమ్మకం మరియు విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకం సంబంధానికి దృఢమైన పునాది. కానీ కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వారు ఉచ్చులో పడి అబద్ధాలు చెప్తారు. కానీ మీరు అబద్ధం చెప్పడం అలవాటు చేసుకుంటే ఒక సంబంధం విచ్ఛిన్నం కావడానికి మార్గం సుగమం చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జాగ్రత్తగా మన వైవాహిక జీవితంలో వీటికి తావు ఇవ్వకూడదని చెప్తున్నారు. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇటువంటి మంచి మరిన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా జీవితంలో జరిగే విషయాలను కూడా మీకు నిదానంగా ముందు తెలియజేస్తాను. కాబట్టి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసేసి మళ్ళీ ముందుకెళ్ళండి. పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. పూర్తిగా వీడియో చూస్తేనే మీకు ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటి, విషయం ఏమిటి అనేది అర్థమవుతుంది. కాబట్టి నా ఛానల్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఆకుకూర పప్పు చూడండి. పప్పు మసాలా పొడి వేసరికి ఎంత బాగా వచ్చేసిందో. పప్పు మసాలా పొడి ఇంతకుముందు వీడియోలో తెలియజేస్తాను. పప్పు మసాలా పొడి, ఆ పప్పు మసాలా పొడితో పాటు ఇవన్నీ వేసాను. అక్కడ ఉన్నటువంటి పప్పు సూపర్గా వచ్చింది చూడండి. ఆ పప్పు మా ఆయన అయితే మరుసటి రోజు కూడా తిన్నాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.